శుక్రవారం సభ కార్యక్రమం ద్వారా జిల్లాలో మహిళలకు తమ ఆరోగ్యం పిల్లల పోషణ పట్ల అవగాహన వస్తుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీ అంగన్వాడీ కేంద్రం పరిధిలో నిర్వహించిన శుక్రవారం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం సభ ద్వారా మహిళలకు ప్రభుత్వ కార్యక్రమాల అవగాహన మాత్రమే కాకుండా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దీనివల్ల చాలా మంది మహిళలు రక్తహీనత గురించి తెలుసుకుని అధిగమించారని అన్నారు. సభ వల్ల చాలా విషయాలు మీకు తెలుస్తుంది. అంటే మనం ఏదో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఒక 100 మంది మహిళలు 200 మంది మహిళలు వస్తేనే మాట్లాడతామనేది కాకుండా 20 మంది వచ్చిన ప్రతి శుక్రవారం, అంటే ఏదో ఒక నెలలో ఒకటే మీటింగ్ పెడితే కొంతమంది వస్తారు కొంతమంది రారు అనే ఉద్దేశంతో, మహిళలు సాధారణంగా ఇంటి నుంచి బయటకి రాదు అనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక అంగన్వాడీ సిబ్బంది ఉంటారు, టీచర్ హెల్పర్ ఉంటారు, దాంతోపాటు మెడికల్ ఆఫీసర్ గారు వారు ఏఎన్ఎం ఆశాలు అందరినీ తీసుకొని ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తారు. సో అలాంటి క్యాంప్స్ మనకి గ్రామ స్థాయిలో అంగన్వాడీ స్థాయిలో జరిగిన వల్ల ఇప్పుడు ఎంతమంది మహిళలు వచ్చినా, అంటే 20 మంది వచ్చినా 100 మంది వచ్చినా, ఇప్పుడు వాళ్ళకి కొన్ని ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ నైపుణ్యం నేర్చుకునే ఇది సంఘాలు ఉండొచ్చు, ఇంకా ఇతరు ఏదైనా లోన్ గురించి ఉండొచ్చు, ఇంకా వేరే సౌకర్యాలు ఉండొచ్చు, అన్ని గురించి ఇప్పుడు మనం తెలియచేస్తున్నాము. సో దాదాపు ఒక సంవత్సరంన్నర దాటింది ఈ ప్రోగ్రాం చేసి. దీనివల్ల మనకి చాలా వాటికి ఫలితాలు కనిపిస్తుంది. ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడ ఈ జిల్లాలో చూసేటప్పుడు మహిళలకి రక్తహీనత అనేది చాలా ఎక్కువ ఉండేది. సో దానివల్ల డెలివరీ టైంలో కానీ, గర్భిణీ ఉన్నప్పుడు, తర్వాత తల్లి కొత్తగా పాలు ఇచ్చే తల్లి ఉన్నప్పుడు చాలా వాటికి రకరకాల సమస్యలు తల్లిలు గురి అయ్యారు. సో ఇప్పుడు రక్తహీనత చాలా వాటికి తగ్గిపోయింది. సో 13 సంవత్సరం దాటిన బిడ్డలు ఉండొచ్చు, వాళ్ళకి కూడా చాలా రకాలు అడాలసెంట్ కానీ ఈ ఋతుస్రావ వల్ల కూడా కొన్ని ఇష్యూస్ వస్తుంది. అలాంటి సమస్య గురించి మనం శుక్రవారం సభలో మాట్లాడిన వల్ల తక్కువ మహిళలు, అంటే చిన్న గ్రూప్స్లో వచ్చిన వల్ల వాళ్ళతో ఒక ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాత చాలా వాటికి మనకి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. సో ఇలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ మనము ప్రతి అంగన్వాడీ కేంద్రంకి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి గురించి మాట్లాడితే, ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడితే 2 తల్లిలు మాట్లాడారు. అంటే వాళ్ళ అభిప్రాయాలు మీకు చెప్పారు. అంటే మనం బాగానే చేస్తున్నాము, బాగానే జరుగుతుంది అన్ని కార్యక్రమం చెప్తే ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ఇప్పుడు తల్లిలు ఎక్కడికి వస్తారు, చాలామందికి ప్రైవేట్లో డెలివరీ జరిగి ఉండొచ్చు, చాలామందికి గవర్నమెంట్లో డెలివరీ జరిగి ఉండొచ్చు, కొంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలకి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది, వాళ్ళ పిల్లల కోసం ఎంత ఖర్చు పెట్టే, లేకపోతే ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెడితే వాళ్ళకి ఏం లాభం వస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ అభిప్రాయం మీద ఒకరి మీద నమ్మకం వస్తుంది అనే ఉద్దేశంతో ఇలాంటి సభ పెడుతున్నాం. సో ఇక్కడ మనం చూస్తే 2 తల్లిలు మాట్లాడారు, వారి అభిప్రాయం చెప్పారు. సో ముందుగా తను మాట్లాడేటప్పుడు చెప్పింది ప్రైవేట్కి పంపించింది అనేది. 2 రోజులు తనకి అర్థమైపోయింది ఇక్కడ మనం లేకపోతే మన పిల్లలకి సరిగా చూడరు అనేది. ఇది వాస్తవం. సో కనీసం ప్రీ స్కూల్ చిన్న పిల్లలకి మనము అనవసరంగా ప్రైవేట్లో పంపించి డబ్బులు ఎందుకు వృధా చేయాలనేది మా ఆలోచన. ఎందుకంటే అంగన్వాడీ కేంద్రంలో అంటే చదువుతో పాటు ఆరోగ్యం గురించి కూడా ఖచ్చితంగా మీకు అన్ని రకాల అవగాహన తల్లులకి ఇస్తారు. ఇప్పుడు అనుకోండి, మీ పిల్లలు ప్రైమరీ స్కూల్ కానీ ప్రీ ప్రైమరీ వెళ్తారు ప్రైవేట్లో, వాళ్ళు అక్కడ సరిగా మీరు పంపించిన టిఫిన్ బాక్స్ తింటున్నారా కాదా, అసలు తినిపించడమే గొప్ప విషయం. అసలు ఏ విధంగా తినిపిస్తున్నారో అది కూడా మనం అసలు ఊహించడమే గొప్ప. అసలు తినిపించరు, పిల్లలకు చెప్తారు తినమని చెప్తారు. సో చిన్న పిల్లలు ప్రీ స్కూల్ పోయే చిన్న పిల్లలు ఎలా తింటారు, తల్లిలు ఎంత గారాలు పెట్టి ఇంట్లో తినిపిస్తారు. అంగన్వాడీ కేంద్రం వచ్చిన టీచర్లు కూర్చోపెట్టి అన్నీ నేర్పించి తినిపిస్తారు. కానీ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే అట్లాంటి ఏం ఉండవు. సో పిల్లలు తింటున్నారా కాదా, ఆరోగ్యపరంగా మంచిగానే ఉన్నారా కాదా, ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి కొంతమంది పిల్లలకి బాగా అంటే లోపపోషణాలు ఉంటుంది. లోపపోషణాలు ఉంటే ఏమవుతుంది, స్కూల్కి పోయినాక వాళ్ళకి నిద్ర వస్తుంది, యాక్టివ్గా ఉండలేరు, ఆడలేరు, కొంచెం ఆడినా కొంచెం ఏమైనా చేసినా నీరసం అనిపిస్తుంది, ఆయాసం అనిపిస్తుంది, కూర్చుంటారు. కానీ అక్కడ టీచర్ ఏం చెప్తారు,
మీ పిల్లవాడు బాలేదు, యాక్టివ్ లేదు, అసలు బుద్ధి లేదు, ఏం గమనించలేకపోతున్నారు, 10 సార్లు చెప్పినా ఏం స్పందించలేకపోతున్నారు అని చెప్తారు. సో ఇక్కడ ప్రాబ్లం చదువుది కాదు. అంటే 5 నెలల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, జస్ట్ 5 నెలల దాదాపు ఉన్నప్పుడు అది దానికి ముందు చేయరాదు, తర్వాత చేయరాదు. సో ఆ టైంలోనే పర్టికులర్గా మీరు చెప్తేనే, అంటే మీకు ఎవరైనా చెప్తేనే మీరు పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చక్కగా టిఫా స్కాన్ చేయవచ్చు. టిఫా స్కాన్ చేస్తే పిల్లలకి ఏమైనా, ఇప్పుడు హార్ట్ గురించి చెప్పారు కాబట్టి హార్ట్లో ఏమైనా హోల్ ఉందా, ఏమైనా ఈ ఆర్గన్స్ సరిగా డెవలప్ అవుతలేదు, బ్రెయిన్లో ఏమైనా ఇష్యూ ఉందా, ఇలాంటి దివ్యాంగులు ఏమైనా అవకాశం ఉందా అని తెలుస్తుంది. సో ముందుగా తెలిస్తే మీరు ఏమైనా దానికి తగినట్టు చర్యలు అప్పటికప్పుడు తీసుకోవచ్చు.